అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన బంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుని ఇందులో విశ్వామిత్రుల వారు రామునికి అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్తున్నటువంటి విషయం. ఇది కథాగమనంలాగా కాకుండా వస్తు పరిజ్ఞానంగా అన్నట్టుగా ఇది గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ అనేటువంటి దానికి మరణం లేదు. ఆత్మ నశించదు. ఈ విషయాలన్నీ కూడా మామూలు వాళ్ళకే తెలిసినప్పుడు దేవదానవులకి ఈ విషయం తెలియదా? కానీ ఈ దేవదానవులు అనేటువంటి వీళ్ళు ఈ యొక్క నగరంలో ఏదైతే ఈ యొక్క విశాల నగరం అనేటువంటి విశాల నగరం ఉందో ఆ విశాల నగరంలో ఉంటూ మనకి ఏ విధమైనటువంటి రోగ బాధలు అలాగే మృత్యువు రాకుండా ఉండాలంటే మనం పాల సముద్రాన్ని చిలకాలి అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి పాల సముద్రం చిలకడం ప్రారంభించారు. పాల సముద్రము అనేటువంటి సముద్రములో ఉన్నది కూడా ఆత్మే. అలాగే మందర పర్వతములో ఉన్నది ఆత్మే. వాసుకి అనేటువంటి తాడుగా చేసుకుని ఆ ఒక్క మందర పర్వతాన్ని తిప్పుతున్నటువంటి ఆ పాల సముద్రంలో తిప్పుతున్న ఆ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాసుకిలో ఉన్నది కూడా ఆత్మే. దేవతలలో ఉన్నది ఆత్మే. అలాగే దానవులలో ఉన్నది ఆత్మే. ఇలాగా ఆత్మని మదించటానికి దీన్ని వాల్మీకి మహర్షి చక్కగా క్షీరసాగర మదనము అనేటువంటి ఒక పేరు చెప్పటం జరిగింది. అంటే ఈ యొక్క ఆత్మని మదిస్తే అమృతతత్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసింది. ఈ అమృతతత్వం వచ్చేటప్పుడు అంతవరకు ఆత్మ ఉపాధుల్ని ఆశ్రయించి ఉండటంతో అప్పుడు కూడా ఆత్మ ఉపాధిని ఆశ్రయించే ఉంది. ఆ ఆశ్రయించి ఉండటంతో ఈ వాసుకి అనేటువంటి ఈ యొక్క ఏదైతే తాడులాగా లాగుతున్నటువంటి పాము ఉందో అది తన తాలూకు విషయాన్ని సముద్రంలోకి కక్కటం జరిగింది. అలాగే రాళ్ళని కూడా తన కూరలతో కరవటం జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఆ సముద్రంలో నుంచి ఆలాహలం ఉద్భవించింది. అంటే క్షీరసాగరం అనేటువంటి అందులో నుంచి ఆ ఆత్మలో నుంచి చెడు అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో దోషపూరితమైనటువంటి పదార్థము అది ముందు రావటం ప్రారంభించింది. ఆ చెడు రావటం మూలంగా మంచి కన్నా చెడు మూలంగా లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతూ ఇటు దేవతలు దానవులు కూడా వాళ్ళు నశించిపోతామేమో అమృతతత్వం మాట తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాలకూట విషయం మూలంగా మనం ఏం చేస్తాము అని చెప్పేసి వీళ్ళు దాని గురించి తర్జన భర్జన చేసి ఆ ఒక్క మహాదేవుని ప్రార్థించటం జరిగింది.
ఆ మహాదేవుడు వచ్చిన తర్వాత ఆ మహాదేవుడికి తో పాటు విష్ణువు కూడా రావటం జరిగింది. ఈ యొక్క దేవదానవులు అనేటువంటి వీళ్ళు ఈ క్షీర సముద్రం అనేటువంటి దాన్ని మదిస్తున్నప్పుడు మొట్టమొదట వచ్చినటువంటిది ఈ యొక్క విషయం కాబట్టి, ఈ ఆలాహలం కాబట్టి, దేవతలలో కూడా నీవు మొట్టమొదటి వాడివి కాబట్టి ఈ ఆలాహలాన్ని నీకే భాగం కింద వస్తుంది కాబట్టి నీవే స్వీకరించవలసినది అని చెప్పేసని విష్ణువు చెప్పటంతో సరే అని చెప్పేసని శివుడు ఆలాహలాన్ని మింగి తన గరళంలో ఉంచుకోవటం మూలంగా అతనికి గరళకంఠుడు అని చెప్పేసి అనటం జరిగింది. దీని తదుపరి మళ్ళీ వాళ్ళు క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభించినప్పుడు దండకమండలాలు పట్టుకున్నటువంటి ధన్వంతరి అనేటువంటి అతను ఆ క్షీరసాగరంలో నుంచి రావటం జరిగింది. అంటే వైద్యానికి సంబంధించినటువంటి అతన్ని ధన్వంతరి అంటారంటే రోగాలు రాకుండా ఆపు చేయటానికి ఈయన మాత్రమే వైద్యుడిగా ఉంటాడు అని చెప్పటానికి వాల్మీకి మహర్షి ఈ యొక్క ధన్వంతరిని దండ కమండలాలతో పాలసముద్రంలో నుంచి ఉద్భవించాడు అని చెప్పటం జరిగింది. ఆ తరువాత హఠాత్తుగా మందరగిరి మునిగిపోతూ ఉంటే మహావిష్ణువుని ప్రార్థించటంతో మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి 1,00,000 యోజనాల పొడవు, 1,00,000 యోజనాల వెడల్పు, 1,00,000 యోజనాల ఎత్తుగా ఆ మందర పర్వతం కిందకి వచ్చి తన మూపు మీద ఆ మందర పర్వతాన్ని మోయటం జరిగింది. అంటే మునిగిపోకుండా ఆ మందర పర్వతాన్ని మీదకి ఉంచటం జరిగింది. దాంతో వీళ్ళు మళ్ళీ చిలకటం ప్రారంభించగానే అందులో నుంచి 50 కోట్ల మంది ఈ అప్సరస్సులు రావటం ప్రారంభించారు. ఈ వచ్చినటువంటి అప్సరస్సులందరినీ కూడా వీళ్ళు పొరపాటు 60 కోట్లు 60 కోట్ల అప్సరస్సులందరూ కూడా ఆ క్షీరసాగరంలో నుంచి రావటం తటస్థించింది. ఈ యొక్క స్త్రీలు చూడగానే దేవతలు కానీ దానవులు కానీ వీళ్ళ మీద అప్సరస్సుల మీద వీళ్ళు ఏ విధమైనటువంటి వ్యామోహాన్ని వీళ్ళు కనపరచలేదు. ఈ 60,000 మంది అప్సరస్సులు వస్తే దేవతలు వాళ్ళని తమ భార్యలుగా మాత్రము వాళ్ళు స్వీకరించలేదు. వాళ్ళని అలాగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలివేయటం జరిగింది. దాని తరువాత ఈ యొక్క వరుణ దేవుడి తాలూకు కూతురైనటువంటి ఈ శ్రవము అనేటువంటి ఆ వరుణదేవుని కూతురైనటువంటి ఆమె కోమారిత అన్ని వారిణి అనేటువంటి ఆవిడ, సుర అనేటువంటి ఆవిడ ఆ యొక్క క్షీరసాగరంలో నుంచి రావటం జరిగింది. తన్ను వివాహం ఆడనేటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసరి దేవదానవులందరినీ కూడా వెతకటం ప్రారంభించింది. దిలీపుడి తాలూకు పుత్రులు ఆమెను అంటే దితిపుత్రులు ఆమెను అంటే ఆమెను వివాహం చేసుకోలేదు. అదితిపుత్రులు ఆమెను పరిగ్రహించి సురలైనారు. ఈవిడ
వారుని అనేటువంటి ఈవిడ పేరుకి వీళ్ళు సురలయ్యారు అనేటువంటి విషయాన్ని, దేవతలు సురలైనారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి వ్రాస్తూ, దీని తరువాత ఉచ్ఛ్వాసమైనటువంటి ఉన్నతమైనటువంటి గుర్రము, కౌస్తుభము, అమృతము, ఈ మూడు కూడా ఆ ఒక్క క్షీరసాగరంలో నుంచి రావటం జరిగింది. ఇది వాల్మీకి మహర్షి రాసినటువంటి విషయం. క్షీరసాగర మధురం జరుగుతుంటే ఏమొచ్చాయి అని. అంతేగాని క్షీరసాగరంలోంచి కల్పతరు వచ్చేసింది, క్షీరసాగరం మదిస్తూ ఉంటే కామధేను వచ్చేసింది, క్షీరసాగరంలో నుంచి చంద్రుడు ఉద్భవించాడు, క్షీరసాగరంలో నుంచి లక్ష్మి ఉద్భవించింది అని ఇటువంటి మాటలని వాల్మీకి మహర్షి వ్రాయలేదు. ఇదే విషయాన్ని విశ్వామిత్రుల వారు అవతార పురుషుడైనటువంటి రాముడికి చెప్తున్నటువంటి విషయము. క్షీరసాగర మదంలో వచ్చినటువంటిది ఏంటంటే, ఏదైతే విషయం ఉందో ఆ యొక్క గరళము అనేటువంటిది వచ్చింది. తదుపరి అందులో నుంచి ధన్వంతరి వచ్చాడు, అందులో నుంచి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కన్యలు ఉన్నారో 60,000 మంది, ఈ 60,000 మంది అప్సరసలు అనేటువంటి వాళ్ళు ఈ 60,000 మంది రావటం జరిగింది. తర్వాత ఈ యొక్క క్షీరసాగరంలో నుంచి అత్యుత్తమైనటువంటి గుర్రము, అలాగే కౌస్తుభము, అమృతము వచ్చాయని మాత్రమే వాల్మీకి మహర్షి రాశారు. ఇలా ఎందుకు రాశారు అనేటువంటి విషయాన్ని మన ఆలోచించవలసినటువంటి ముఖ్యమైన విషయము. ఏవైతే ఈ యొక్క అదుపు చేయవలసినటువంటి కోరికలు ఉన్నాయో అది ఉత్తమమైనటువంటి అశ్వంగా రావటంతో వాటిని విష్ణువే తీసుకున్నాడు. ఆ కౌస్తుభాన్ని, ఆ గుర్రాన్ని తీసుకుని ఈ దేవదానవులు ఆ అమృతం రాగానే వాళ్ళు దాని గురించి వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటుంటే ఆ అమృతాన్ని కూడా ఆయన తీసుకోవటం జరిగింది. ఇదంతా మాయా సంకల్పితమైనటువంటి ఆ మోహిని రూపంగా ఈయన తీసుకోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాల్మీకి మహర్షి చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. అంటే ఆత్మని శోధించినప్పుడు మాత్రమే, ఆత్మ గురించినటువంటి పరిశీలన జరుగుతున్నప్పుడు మాత్రమే అందులో నుంచి దోషపూరితమైనటువంటివి, హాని కలిగించేటువంటివి ముందు వస్తాయి, ముందు ఉద్భవించడం జరుగుతుంది. వాటిని హరుడు అనేటువంటి పరమేశ్వరుడు వాటిని హరించేసిన తర్వాత రోగ నిరోధకార్థమై అన్నట్టుగాను ధన్వంతరి రావటం జరుగుతుంది. తర్వాత అదే ఆత్మలో నుంచి కామము అనేటువంటిది ఉద్భవించి స్త్రీతత్వంగా రావటం జరుగుతుంది. వాటిని ఈ యొక్క అప్సరసలు అని చెప్పేసరి చెప్పటం జరిగింది. అంటే మోహము అనేటువంటిది ఈ యొక్క ఒక తను పురుషుడైతే స్త్రీని కానీ, తను స్త్రీ అయితే పురుషుడిని కానీ చూసి మోహించడం జరుగుతుంది. కాబట్టి అప్సరసలు అనేటువంటి పదాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. అంటే మోహం అనేటువంటిది తను కాకుండా వేరే ఉన్నటువంటి దాని మీద తను భ్రమపడటము, మోహించటాన్ని మోహము అని చెప్పేసరి అని అంటారని చెప్పేసరి. తర్వాత ఉత్తమమైనటువంటి అశ్వము, కౌస్తుభము, తదుపరి అమృతతత్వము రావటం ప్రారంభం. అంటే చివరికి
ఈ ఆత్మతత్వంలో నుంచి వచ్చేటువంటిది ఏమిటి అని అంటే అమృతతత్వము. అంటే ఈ మృతము లేనటువంటిది ఏదైతే ఉందో, మృత్యువుకి లొంగనటువంటిది ఏదైతే ఉందో అటువంటిది ఉద్భవిస్తుంది. దాని గురించి ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఈ దేవదానవుల కింద తీసుకుని, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దాని గురించి యుద్ధం చేస్తే కర్మేంద్రియాలని కాదని పరమాత్మ జ్ఞానేంద్రియాలకి, జ్ఞానము విశిష్టమైనటువంటి వస్తువు కాబట్టి జ్ఞానానికి మృతతత్వాన్ని ఇవ్వటము, అంటే అమృతతత్వాన్ని ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క క్షీరసాగర మదనము అనేటువంటి కథాగమనంలో చెప్పటం జరిగింది. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. దేవతలు శాశ్వతం కాదు, దానవులు శాశ్వతం కాదు, నక్షత్రాలు శాశ్వతం కాదు, సూర్యచంద్రులు శాశ్వతం కాదు. ఈ అండపిండ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏంటి అని అంటే ఆత్మ శాశ్వతమైనది, బ్రహ్మ శాశ్వతమైనది, ఆకాశము శాశ్వతమైనది. కానీ ఆకాశము మన కంటికి గోచరించదు, ఆత్మ మనకి గోచరించదు, బ్రహ్మ గోచరించదు. ఈ మూడింటి గురించి, గోచరము కాని వస్తువుల గురించి, అగోచరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి స్థిరమైనవి. గోచరించేటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, కంటికి కనిపిస్తున్నాయో, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి కనిపిస్తున్నవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పటానికి ఈ క్షీరసాగర మదనము అనేటువంటి దాన్ని తీసుకుని ఈ వాల్మీకి మహర్షి చెప్పటం జరిగింది. కనుక ఆత్మకి బ్రహ్మకి తేడా లేదు కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని కానీ బ్రహ్మతత్వాన్ని కానీ ఏ తత్వాన్ని తీసుకున్నప్పటికీ కూడా అది అమృతతత్వమే అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. అంత తప్పితే వీళ్ళు క్షీరసాగర మదనం చేసేశారు, అందులో నుంచి లక్ష్మి వచ్చేసింది, అందులోంచి కల్పతరు వచ్చేసింది, లక్ష్మికి సోదరుడిగా చంద్రుడు వచ్చేసాడు అని ఇలాంటి అపభ్రంశమైనటువంటి కథాగమనాన్ని వాల్మీకి మహర్షి వ్రాయలేదు. ఎంతసేపు ఈయన వ్రాస్తున్నది ఏంటంటే ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి మనకి వ్రాయటం జరుగుతున్నటువంటిది. ఈ రామాయణము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ రామాయణము అనేటువంటిది ఆత్మతత్వానికి, బ్రహ్మ పదార్థానికి సంబంధించినటువంటి విషయము అనేటువంటిది మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ ఆత్మతత్వము, బ్రహ్మతత్వము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ప్రకృతిలోనే ఉన్నది, ప్రకృతిని దాటి కాదు ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ వేదముల్లో భద్రాయ అని వ్రాయబడిన పదమునకు సంస్కృతమున రామభద్ర అనేటువంటి భద్రమైనటువంటిది అంటే పదిలమైనటువంటిది అనేటువంటి అర్థాన్ని చెప్పటం జరిగింది. సీత అనే పేరుగా అనువదించబడినది వేద భాషలో భద్రమనగా ఎప్పుడూ చెడని పదమని, నిత్యమని ఇత్యాది ఆత్మస్వరూపంగా వస్తుంది. ప్రకృతి లేక మాయను సీతగా సృష్టించుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి రామాయణం దేని గురించి రాస్తున్నారు అని అంటే
వేదసారమైనటువంటి వేదాల గురించి చెప్తూ ఉపనిషత్తులను గురించి ఇందులో చెప్పటం జరుగుతున్నటువంటి విషయం కాబట్టి ఇవి ఏమీ తెలియకుండా మనం కథాగమనంగా ప్రారంభించి వీటిని మనం మాట్లాడేటప్పుడు రాముడు అవతార పురుషుడు అని చెప్పేసి అంటూ ఆయనకి లేనిపోని అటువంటి మహిమలని మహత్యాలని మనం అంటకడుతున్నాం. వేదరామాయణ అనే ఋగ్వేదంలో శృతి ఇలా ఉన్నది: భద్రో భద్రాయ సచామన ఆగత్య సారంజారో అభేత్తి పచ్చత్ సుప్రకేతైరభ్యవి రగ్ని రితిష్ట వృషధి రచ్చలే రవిరామ మస్తాత్ అని ఈ యొక్క వేదంలో చెప్పబడిన విషయానికి, వేదములో భద్ర అనేటువంటి దానికి భద్రాయ అని వ్రాయబడిన పదమునకు సంస్కృతమున రామభద్ర అనేటువంటి పదంగా ఇక్కడ ఈ యొక్క వాల్మీకి మహర్షి రాయటం జరుగుతుంది. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, రామాయణాన్ని కథాగమనంగా తీసుకుని మాత్రము దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే కథకేముంది, మామూలుగా చెప్పుకెళ్ళిపోవటానికి ఉంటుంది. కానీ అదే వేద సారాంశమైనటువంటి ఈ యొక్క రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ త అనేటువంటిది నేను మొన్న కూడా చెప్పాను. ఈ తకారంతో రామాయణం ప్రారంభించి, అంటే ఏదైతే గాయత్రి మంత్రం ఉందో ఆ గాయత్రి మంత్రాన్ని తీసుకుని అత్త అనేటువంటి దాంతో ప్రారంభించి ఇట్ అనేటువంటి హల్లంతంతో దాన్ని అంతం చేయటం జరిగింది. కనుక రామాయణాన్ని ఒక కథాగమనంగా కాకుండా వేదశాస్త్ర పరిజ్ఞానంగా తీసుకుని ఆ యొక్క వేదశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇది తెలియలేనటువంటి వాళ్ళు చెప్పేటువంటిది ఎలాగుంటుందంటే, రామాయణము అనేటువంటిది ఒక కథాగమనంగా ఉంటుంది. ఆ కథాగమనాన్ని తీసుకుని ఆ ఒక కథాగమనంలో రాముడు దశరథుడి తాలూకు పుత్రుడు, వీళ్ళు ఈ యొక్క సీత గురించి జనకపురి వచ్చి శివధనస్సును విరవటం జరిగింది. సీతను వివాహం చేసుకుని అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలో సీతను ఎత్తుకెళ్ళినటువంటి రావణ్ణి సంహరించి సీతను తీసుకురావడం జరిగింది అనేటువంటి కథని చెప్పటం జరుగుతున్నటువంటి విషయం. కనుక ఈ కథ గురించైనా ఆ యొక్క ఎవరైతే వాల్మీకి మహర్షి ఉన్నారో ఆయన అంతకాలం తపస్సు చేసి ఆ రామాయణం అనేటువంటి సద్గ్రంథాన్ని రాయటం జరిగింది అనేటువంటి విషయాలన్నీ మనం గ్రహిస్తూ ఉంటే ఈ కథాగమనంలో ఉన్నటువంటి అంతర్భాగాలని మనం తెలుసుకోవటం జరుగుతుంది. నేను కొంతవరకు మాత్రమే ఇందులో విశదీకరిస్తున్నాను. మిగిలిన వాటిని నేను ఎందుకంటే ఇవి ఋషి సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఈ ఋషి సాంప్రదాయంలో తగినటువంటి తపస్సు లేకుండా, ధ్యానము లేకుండా ఈ యొక్క విషయాలను చెప్పుకురావటం అంటే దుస్సాహసమైనటువంటి విషయము. ఇదంతా తేలికైనటువంటి విషయం కాదు. ఎంతో తపము, ధ్యానము, ఆ యొక్క రాముడి యందు మాత్రమే మన తాలూకు ధ్యాసలో ఉంచి ఆ యొక్క మంత్రజపం చేసినప్పుడు మాత్రమే, ఆ గాయత్రీదేవి తాలూకు అనుగ్రహంతో మాత్రమే మనం ఈ యొక్క రామాయణాన్ని చెప్పగలుగుతాము తప్పితే అన్యమతంలో చెప్పినట్టుగా
వేషధారులైన పరిసయ్యులారా అని చెప్పేసి అది మాట్లాడినట్టుగా ఇంతింత వీపూది పెండికట్లు పెట్టుకుని శాలువాలు కప్పుకుని కూర్చుని మేము రామాయణాన్ని చెప్తాము అని చెప్పేసి అది చెబితే అది దశరథుడి తాలూకు పుత్రుడు రాముడు, జనకుని పుత్రిక సీత, వీళ్ళిద్దరి తాలూకు వివాహము, కైకేయి వీళ్ళని వరాలు కోరటంతో దశరథుడితో రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, సీతని రావణాసుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు అనేటువంటి కథ. ఆ ఒక రావణాసుడిని రాముడు సంహరించాడు అనేటువంటి కథాగమనమే మనకి తెలుస్తుంది. హరికథల్లో విన్నా, బుర్ర కథల్లో విన్నా, లేకపోతే మిగిలినటువంటి సినిమాలలో దృశ్యకావ్యంగా చూసిన ఇలాంటి అపభ్రంశమైనటువంటి వాటిని మనం చూడగలుగుతాం తప్పితే నిజమైనటువంటి రామాయణాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఎవరైతే బ్రహ్మ విద్యను తెలిసిన గురువులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీని గురించినటువంటి అసలైనటువంటి దాన్ని మనకి చెప్పగలుగుతారు. లేకపోతే ఇది మనకి కథాగమనంగానే కథాఘట్టంగానే మిగిలిపోతుంది. రాముడా ఆయన చాలా మహిమాన్వితుడు అని చెప్పేసి దండం పట్టడమే మిగులుతుంది తప్పితే దాని గురించినటువంటి విశ్లేషణలు ఏవి కూడా మనకి తెలియవు. సీతను ముట్టుకుంటే రావణాసుడి కళ్ళు పేలిపోతాయి, మనం మసైపోతాము అని చెప్పేశారు. సీత అనేటువంటిది ప్రకృతి అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వ్రాసినటువంటి విషయం కనుక ఇటువంటి విషయాలు ఏవీ కూడా గ్రహించకుండా ఈ రామాయణం అనేటువంటి కథాగమనాన్ని అపభ్రంశం చేస్తూ ఈ అపభ్రంశాన్ని వాళ్ళకే కాకుండా తా గడ్డకోతి వనవల్లా చెరిచింది అని చెప్పేసి మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు. అలాగా ఇక్కడ ఎలా ఉంటుందంటే తనకి జ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞానాంధకారంలో ఉండి ఈ యొక్క అవిద్యలో చెప్పేటువంటి రామాయణాన్ని తనొక్కడు పోని తెలుసుకుంది కాకుండా అది సభా వేదికల మీద కూడా కూర్చుని ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. అసలు క్షీరసాగర మదనం అంటే ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు విశ్వామిత్రుల వారు అయోధ్యకి వెళ్ళి దశరథుడితో మాట్లాడుతూ దశరథ నీకు రాముడంటే తెలియదు, రాముడంటే నాకు అంటే బ్రహ్మ ఋషుడైనటువంటి విశ్వామిత్రుడు అయినటువంటి నాకు, బ్రహ్మ ఋషి అయినటువంటి వశిష్ఠుల వారికి, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారికి మాత్రమే రాముడంటే ఎవరో తెలుసు అని చెప్పేసి చెప్పటం జరిగింది. అటువంటి రాముణ్ణి తన యాగ సంరక్షణార్థం తీసుకొచ్చి, తన యజ్ఞ సంరక్షణార్థం తీసుకొచ్చి అతనికి బల అతిబల అనేటువంటి మంత్రాలని నేర్పి మంత్రోపదేశం చేసి గురుస్థానంలో ఉండి ఆయన ఈ ఒక్క ఆశ్రమాల గురించి, ఈ క్షీరసాగరాన్ని గురించి రేపు మనకి ఇంద్రుడు ఆ ఒక్క గర్భస్థ శిశువైనటువంటి ఆ అతిథి తాలూకు పుత్రుడిని 7 ఖండాలుగా ఖండించడం అనేటువంటి కథాగమనాన్ని రేపు మనం తెలుసుకుందాము. ఇలాంటి విషయాలు తెలుసుకునే కొంతవరకైనా మన జ్ఞానగమనంలో తెలుసుకుంటే ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మిగిలినది బ్రహ్మ విద్యా సాంప్రదాయం గురువులు మనకి కలిసి వారు మిగిలిన విషయాలు బోధించడం అవుతుంది తప్పితే ఆత్మ పరిజ్ఞానము లేకుండా ఆత్మశుద్ధి లేని ఆచారమనేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేర విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసరి చెప్పినట్టుగా ఆత్మని గురించి ఏమాత్రము వీసమెంతైనా కూడా తెలుసుకోకుండా
ఈ రామాయణ భారత భాగవత కథల్ని తెలుసుకోవటం మూలంగా మనకి వచ్చేటువంటిది ఏమీ ఉండదు, శూన్యము, గాడిద గంప డూక బొక్కినట్టుగానే ఉంటుంది తప్పితే. ఈ అయ్యప్ప పూజల్లో పూలు విసిరేస్తూ ఉంటారు. ఎందుకు విసిరేస్తారో వాళ్ళకే తెలీదు. ఇవన్నీ చూసే ప్రేక్షకులు, పూజ చేయించేటువంటి వాళ్ళు ఏంటంటే ఓహో ఇలా చెయ్యాలేమో అని చెప్పేసి అనుకుంటారు. ఆ పూజ చేసేయండి అతనికి నిజంగా పూజాక్రమం తెలిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, బాండశుద్ధి లేని పాకమేల. ఈ ఆత్మ అంటే ఏంటో తెలియకుండా ఎందుకు ఈ పూలు విసిరేసుకుంటూ గంపలు గంపలు ఆ ఒక అయ్యప్ప విగ్రహం మీద పోస్తూ చేసేటువంటి అదొక పూజ. దేనికి చేస్తున్నట్టు ఆ పూజ? దానిలో ఏమన్నా ఫలితం ఉందా? 1000 సమంత ఎత్తైనా మన దాని గురించినటువంటిది మనకి తెలుస్తోందా అనేటువంటి విషయాలు తెలుసుకుని నయన కాంతుల వెలుగులోన దారి చూపవయ, నీవే నా ఇలా వేల్పు స్వామి, నీవే నా దిక్కు అని చెప్పేసని ఏ రోజైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు ఈ రామాయణ భారత భాగవతాల్లో విషయాలన్నీ కూడా మనకి అవగతం అవుతాయని స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.